ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. దీని పూర్వరూపం జనసంఘ్. అంటే రాజకీయ వాస్తవంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో పుట్టిన రాజకీయ పార్టీ. ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థలు అని అనరు వీటిని. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పుట్టినటువంటి రాజకీయ సంస్థ ఇది భారతీయ జనసంఘ్ అనేది. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభించుకున్నటువంటిది. అదే జనతా ప్రభుత్వం ఇంతకు ముందు నడుపుకొచ్చినటువంటిది. అన్ని పార్టీలు కలిపి కలవడం, తర్వాత అన్ని పార్టీలు ఎవరికాళ్ళు విడిపోయి జనతాదళ్ యు, జనతాదళ్ ఎస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అని పార్టీ పెట్టుకున్నారు వీళ్ళు. అట్లాగే జనసంఘ్ కాస్త అట్లాగా జనసంఘ్తో ప్రారంభిస్తే ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇప్పుడు అందరికంటే అతి పిన్న వయస్కుడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నబీన్, 45 ఏళ్ల కుర్రోడు అనమాట. ఓవరాల్గా చూస్తే భారతీయ జనసంఘ్ నుంచి అధ్యక్షులుగా చూస్తే శ్యామాప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ మొట్టమొదటి అధ్యక్షుడు. ఆయన 51 నుండి 52 వరకు చేశారు. తర్వాత మౌళీచంద్ర శర్మ 54 వరకు చేశారు. ప్రేమ్నాథ్ డోగ్రా 55 వరకు చేశారు. ఆచార్య దేవప్రసాద్ ఘోష్ 56 నుంచి 59 దాకా 3 ఏళ్ళు చేశారు. పీతాంబర్ దాస్ 1960 దాకా చేశారు. తర్వాత అవసరాల రామారావు 1961 వరకు చేశారు. అంటే కొంతమంది 3 ఏళ్ళు చేస్తే కొంతమంది ఒక్కేడాది. ఈవెన్ ఫస్ట్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా ఆయన ఒక్కేడాదే చేశారనమాట. తర్వాత ఆచార్య దేవప్రసాద్ ఘోష్ 62, రఘువీర్ 63, అప్పుడు ఏడాదికి అనమాట. ఆచార్య దేవప్రసాద్ ఘోష్ మళ్ళీ 64లో, బచ్చిరాజ్ వ్యాస్ 1965లో, బాలరాజ్ మధోక్ 66లో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ 67 నుండి 68 వరకు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 68 నుంచి 72 దాకా. తర్వాత మళ్ళీ 72 నుంచి ఆయన మళ్ళీ 80 నుంచి 86 దాకా చేశారు. తర్వాత అద్వానీ 86 నుంచి 91 దాకా ఆయన అధ్యక్షుడుగా ఉన్నారు. సుదీర్ఘకాలపు అధ్యక్షులుగా వాజ్పేయి, అద్వానీలు అనమాట. మురళీ మనోహర్ జోషి 91 నుండి 93 దాకా చేశారు. మళ్ళీ లాలకృష్ణ అద్వానీ 93 నుంచి 98 దాకా చేసుకొచ్చారు ఆయనే అధ్యక్షుడిగా. ఆ తర్వాత అంటే అత్యధిక కాలం బీజేపీ అధ్యక్షుడిగా చేసింది అద్వానీనే అనమాట. తర్వాత కుషుబా ఠాక్రే 90 నుంచి 96 నుంచి 2000 దాకా, 98 నుంచి 2000 దాకా. బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001. కృష్ణమూర్తి, జానా కృష్ణమూర్తి 2001 నుంచి 2002. వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004. లాల్కృష్ణ అద్వానీ మళ్ళీ 2004 నుంచి 2005. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009, 4 సంవత్సరాల పాటు చేశారని రాజ్నాథ్ సింగ్. ఆయన టైంలోనే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రతిపాదించింది అద్వానీని పక్కన పెట్టి. నితిన్ గడ్కరీ 2009 నుంచి 2013 దాకా 5 సంవత్సరాలు చేసుకోవచ్చు, 4 సంవత్సరాలు చేశారు. రాజ్నాథ్ సింగ్ మళ్ళీ 2013 నుంచి 14 దాకా, రెండోసారి అప్పుడే మోడీని పేరు చెప్పింది అనమాట. అమిత్ షా 2014 నుంచి 20 దాకా 6 ఏళ్ళు చేసుకొచ్చారు. నడ్డా 2020 నుంచి 5 ఏళ్ళు చేసుకొచ్చారు. ఈ మధ్యనే కాస్త అట్లాగే ఎక్కువ నడుస్తున్నటువంటిది, కంటిన్యూ అవుతున్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ నబీన్ ఎంతకాలం ఉంటారో చూడాలి.